ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 12 మున్సిపాలిటీ లోపల పోలింగ్ అయితే ప్రశాంతంగా కొనసాగుతోంది. ఇక భూపాలపల్లి మున్సిపాలిటీ వద్ద డబ్బులు పంచుతూ బీఆర్ఎస్ అభ్యర్థులు దొరికిన ఘటన మినహాయిస్తే అన్ని చోట్ల ప్రశాంతంగా కొనసాగుతున్న పరిస్థితి. ప్రస్తుతం వరంగల్ జిల్లా లోపల ఇప్పటికే 12% పైగా ఓటింగ్ నమోదైంది. మహబూబాద్ జిల్లా లోపల 14.6% ఓటింగ్ నమోదైంది. జనగామ జిల్లా లోపల 16.2% ఓటింగ్ నమోదైన పరిస్థితి. ఇక ప్రధానంగా ఈసారి ఓటర్లను ఆకర్షించే విధంగా, ఒక అవేర్నెస్ కలిగించే విధంగా ఈసారి వేస్ట్ టు వెల్త్ అనేటువంటి థీమ్తో వరంగల్లోని వర్ధనపేట మున్సిపాలిటీ ఎన్నికల వద్ద ఒక ప్రత్యేక పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి ఆ పోలింగ్ కేంద్రాన్ని పరిశీలిస్తున్న పరిస్థితి. సో మేడం, ఏంటి అసలు ఈ థీమ్ తీయాలని ఎందుకు ఆలోచన వచ్చింది? ఏం చెప్పదలుచుకున్నారు ఓటర్లకి? అంటే ఇప్పుడు మనకి లాస్ట్ టైం పంచాయత్ ఎలక్షన్స్లో గ్రీన్ పోలింగ్ స్టేషన్స్ వలన మాకు ఓటర్ శాతం పెరిగింది. అంటే వినూత్నంగా ఒక పోలింగ్ స్టేషన్ని తీర్చిదిద్దడం వలన మోడల్గా వాళ్ళు వచ్చి చూసినప్పుడు ఒక రకమైన యూఫోరిక్ అట్మాస్ఫియర్ క్రియేట్ అయింది. ఆ పోలింగ్ స్టేషన్ ఏ ప్రాంగణంలో ఉందో ప్రజలందరూ కూడా చాలా ఉత్సాహంగా కనపడినారు. సో దాన్నే రీఇటరేట్ చేస్తూ ఓటింగ్ శాతం పెరగాలి అన్న ఉద్దేశంతో పోలింగ్ స్టేషన్స్లో ఇప్పుడు ఇక్కడ మనకి 8 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. అందులో రెండింటిని మోడల్గా తీర్చిదిద్దాము. ఒకటైతే హరిత పోలింగ్ స్టేషన్, రెండవది ఏంటంటే మున్సిపాలిటీలో కోర్ వర్క్ ఏదైతే ఉంటుందో రీసైక్లింగ్ ఆఫ్ వేస్ట్. సో అది తీసుకొని మనము ఇక్కడ డిస్ప్లేలో కొన్ని ఐటమ్స్ పెట్టడం జరిగింది, మోడల్ పోలింగ్ స్టేషన్ లాగా. దీనివలన ప్రజలకి అవగాహన కలుగుతుంది. వాళ్ళ ఇంట్లో పడేసే చెత్తని ఎన్ని రకాలుగా రీసైకిల్ చేసి మళ్ళీ వాడుకోవచ్చు అన్న అవగాహన. బికాస్ చాలామందికి ఈ అవగాహన ఉండే అవకాశం ఉండదు. ఓన్లీ యూజ్ చేసి పడేస్తాము, తర్వాత ఏం జరుగుతుంది అనేది తెలియదు. సో ఇక్కడ మనం డిస్ప్లే చేసిన వాటిలలో తాడులు కూడా తయారు చేయొచ్చు, తర్వాత రోడ్ మెటీరియల్ వాడచ్చు, సింపుల్ ప్లాస్టిక్తో మంచి మంచి బొమ్మలు చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా ప్రజలకి వాళ్ళు ఇంట్లోనే పడేయకుండా వాడుకోవచ్చు, ఏవి కూడా అవగాహన కలిగిస్తుంది. సో అంటే ఓటు వేయడానికే కాదు, వచ్చిన తర్వాత ఒక సెల్ఫీ పాయింట్లు పెట్టారు, తర్వాత యువత ఆకర్షిస్తుంది యాక్చువల్గా ఈ యొక్క థీమ్ ద్వారా. సో అంటే ఓటర్లు మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రధానంగా సమస్యల మీద ఈ ఫోకస్ చేశారు. సో ఎట్లా ఉంటుంది అంటే గతం కంటే ఈసారి మించి ఓటింగ్ శాతం నమోదవుతుందా? అంటే మాకు పంచాయత్ ఎలక్షన్స్లో ఆన్ అండ్ యావరేజ్ ఇట్లాంటి పోలింగ్ స్టేషన్స్ పెట్టిన దగ్గర 7 to 8% ఇంక్రీజ్ అయ్యింది ఓటింగ్. సో పాజిటివ్లీ మేము కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. బికాజ్ 20 పోలింగ్ స్టేషన్స్ ఉండే వర్ధనపేట మున్సిపాలిటీలో 8 ఇక్కడే ఉన్నాయి. సో ఇవి చూడడానికి ఇప్పుడు జనాలు ఇంక్రీజ్ అవుతున్నారు. మార్నింగ్ కొద్దిగా ఫాగ్ ఉన్నందువలన లేట్ అయింది, కానీ బట్ బై 9 o'clock ఇట్ వాజ్ అరౌండ్ 13% యావరేజ్. సో ఇప్పుడు ప్రతి దగ్గర క్యూ లైన్స్ ఇంక్రీజ్ అయినాయి కనిపిస్తున్నారు. సో 5 o'clock వరకు ఉంది కాబట్టి వీఆర్ పాజిటివ్ దట్ లాస్ట్ టైం ఉన్న రికార్డ్స్లో 83% నమోదైనట్టు చెప్తున్నారు. ఇప్పుడు అది పెరుగుతుందా లేదా అనేది ఇలాంటి పోలింగ్ స్టేషన్స్ హెల్ప్ అయినాయా లేవా అనేది 5 o'clockకి మనకు తెలుసు. కొన్ని చోట్ల గన్పూర్ లోపల వీల్ చైర్ లేక 2 డ్యామేజ్ అయ్యాయని చెప్పేసి ఇబ్బందులు పడుతారు. సో ఏమైనా ఇబ్బంది మీ దృష్టికి వచ్చాయా మీ పరిధి లోపల? ఇక్కడైతే ఏం రాలేదు. మాకు తెలిసినంత వరకు ప్రతి దగ్గర మేము వీల్ చైర్స్ ఏర్పాటు చేసాం, ర్యాంప్స్ కూడా ఉన్నాయి. మినిమం అష్యూర్డ్ ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో అన్నీ అవైలబుల్, వాటర్ కూడా మనము పెట్టడం జరిగింది. అండ్ ఆఫీసర్స్ కూడా అలర్ట్గానే ఉన్నారు. జస్ట్ ఇన్ కేస్ ఏదైనా ఉన్నా కూడా మనకి ఇమీడియట్లీ రియాక్ట్ అయ్యేదానికి కూడా అందరూ అలర్ట్గానే ఉన్నారు. బట్ ఎక్కడ ఏవైతే ఇష్యూస్ నోటీస్ చేయలేదు. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఇది వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి 2 మున్సిపాలిటీ నర్సంపేట, వర్ధనపేటలో ప్రస్తుతం అయితే పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. జనగామ జిల్లాలోని జనగామ, గన్పూర్ 2 మున్సిపాలిటీలో పోలింగ్ జరుగుతూ ఉండగా గన్పూర్ మున్సిపాలిటీ వద్ద వీల్ చైర్లు ఉన్నటువంటి తీసుకొచ్చిన వీల్ చైర్లు డ్యామేజ్ కావడంతో వృద్ధులు ఓటు వేయడానికి ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఇక మహబూబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే ఒక ఓటర్లను ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూ, అదేవిధంగా కొంత వాళ్ళకి ఈ ప్లాస్టిక్ను ఏ విధంగా మళ్ళీ రీయూజ్ చేసుకోవాలి, ప్లాస్టిక్ వాడకం ఇలా తగ్గించనే విధంగా ప్రస్తుతం మనకి ఇక్కడ ఒక స్టాల్ను ఏర్పాటు చేశారు. ఈ పోలింగ్ కేంద్రం లోపల మనం చూడొచ్చు, కంప్లీట్గా ప్లాస్టిక్ వ్యర్థాలతో తయారు చేసినటువంటి వస్తువులను మనం చూడొచ్చు. ఈ ప్లాస్టిక్ వాడకాన్ని మానేద్దాము, జూట్ బ్యాగులు వాడుతూ కొంత పొల్యూషన్ కంట్రోల్ చేయొచ్చు, ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొట్టొచ్చు అనేటువంటి ఒక ప్రత్యేక థీమ్తో ఈ యొక్క వేస్ట్ టు వెల్త్ అంటూ ఈ పోలింగ్ స్టేషన్, మోడల్ పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేసిన పరిస్థితి. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఈ యొక్క పోలింగ్ కేంద్రం, ఈ మోడల్ పోలింగ్ కేంద్రం అయితే అటు ఓటర్లను ఆకట్టుకోవడమే కాదు, ప్రజలను కూడా ఆలోచింపజేస్తూ ఓటుకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి తమ బాధ్యతను గుర్తు చేస్తూ భవిష్యత్తు లోపల ఎట్లాంటి ఈ ప్లాస్టిక్ నివారణకి ఎట్లాంటి చర్యలు తీసుకున్నటువంటిది కూడా ఒక అవేర్నెస్ కల్పిస్తూ ఒక ప్రత్యేక గుర్తింపు అయితే ఈ పోలింగ్ కేంద్రం వద్ద కొనసాగుతున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణు బిగ్ టీవీ, వరంగల్. For more videos like this, subscribe Big TV channel.